హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ ఇప్పుడు గర్వంతో ఉన్న ఒక కొంగ కథ చెప్పబోతున్నాను. అనగనగా ఒక పెద్ద అడవి. ఆ అడవిలో ఒక కొంగ నివసించేది. ఆ కొంగ ఏమనుకునేదంటే తనకు బలమైన పెద్ద రెక్కలున్నాయని మిడిసిపడుతుండేది. ఒకరోజు ఆ కొంగకి ఒక బుజ్జి పిచ్చుక కంటపడింది. అప్పుడు ఆ పిచ్చుక దగ్గరికి వెళ్ళి, "ఓ బుజ్జి పిచ్చుక, సారీ, ఓ పిరికి పిచ్చుక, నువ్వు నా అంత బలమైన దానివి కాదు, నువ్వేదో పురుగుల్ని తిని బతికేదానివి" అని చాలా హీనంగా ఆ పిచ్చుక దగ్గరికి వెళ్ళి మాట్లాడింది. దానికి ఆ బుజ్జి పిచ్చుక, ఎవరి బలం వాళ్ళకే ఉంటుంది అని సమాధానం ఇచ్చింది. దానికి కొంగ, అయితే ఎవరి బలం వాళ్ళకే ఉంటుందా, అయితే మరి నాతో పోటీ పడి గెలువు అని చెప్పి ఆ బుజ్జి పిచ్చుకని కొంగ సవాలు చేసింది. మిగతా పక్షులన్నీ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించాయి. పందెం ఏంటంటే, దూరాన ఉన్న ఒక తుమ్మ చెట్టు దగ్గరికి వెళ్ళి దాని పక్కనే పొదల్లోంచి ఒక చుట్టు తిరిగి గమ్యస్థానానికి చేరుకోవాలి. మిగతా పిచ్చుకలన్నీ మిగతా పక్షులన్నీ సరే అని చెప్పి ఒప్పుకున్నాయి. పందెం స్టార్ట్ అయింది. ఫస్ట్ కొంగ అతి బలమైనది కాబట్టి మొదటగా చేరుకొని ఆ చింత చెట్టు దగ్గరికి చేరుకొని ఒక చుట్టూ తిరిగేలోపు దాని పొడవైన కాళ్ళు ఉండడం వల్ల ఆ పొదల్లో ఇరుక్కుపోయింది. ఈ బుజ్జి పిచ్చుక నేర్పుతో, చాలా చిన్న రెక్కలు గల పక్షి కాబట్టి నేర్పుతో వ్యవహరించి గమ్యస్థానానికి చేరుకుంది. ఇంకెప్పుడు కొంగ ఏ పిచ్చుకని చూసినా ఇలా అహంకారంతో మాట్లాడడం అనేది ఇంకెప్పుడూ చేయలేదు. ఇలాగే మనం నేడు సమాజంలో కూడా చాలామంది తనకన్నా బలం తక్కువ వారిని చూసి చాలా అవహేళనగా మాట్లాడుతూ ఉంటారు. మనం ఈ స్టోరీలోంచి నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే, మనకన్నా చిన్నవారిని చూసి ఎప్పుడు వారి తక్కువ వారిగా అంచనా వేసి వారిని ఎగతాళి చేయకూడదు. అలా అని చెప్పి మనమన్నా పెద్దవారిని చూసి మనం చాలా తక్కువ అని చెప్పి నిరుత్సాహపడకూడదు. ఎవరి బలం వాళ్ళకే ఉంటుంది, ఎవరి సత్తా వారికే ఉంటుంది అనే విషయం ఎప్పుడు అందరం మనం హృదయాల్లో ఉంచుకొని నేర్పుతో వ్యవహరించాలని చెప్పడమే ఈ కథ యొక్క సారాంశం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.